హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంటింటి చిట్కాలేంటో చూసేద్దాం. చేపలకు శనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఇలా చేస్తే నీచు వాసన సులువుగా వదులుతుంది. జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పంచదార పాకం మరుగుతున్నప్పుడు 1 చెంచాడు పాలు పోస్తే పాకంలోని మలినాలు బయటికి వచ్చేస్తాయి. సేమియా ఉడికించేటప్పుడు అంటుకోకుండా విడివిడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి వేయాలి. కూరలో గ్రేవీ చిక్కగా రావాలంటే కొద్దిగా కొబ్బరిపాలు లేక పెరుగును కలపాలి. కూరలో నూనె ఎక్కువైతే 2 బ్రెడ్ ముక్కల్ని పొడిలాగా చేసి కూరలో కలపాలి. దోశలు కరకరలాడుతూ రావాలంటే కందిపప్పు, 1 స్పూన్ మెంతులు కూడా కలపాలి. గుడ్డు కూర వండిన పాత్రలో నీచు వాసన పోవాలంటే ఆ పాత్రలో కొద్దిగా ఉప్పు వేసి కాసేపటికి ఆ పాత్రను కడగాలి. అరటి ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే తరిగాక వాటిని మజ్జిగలో వేస్తే సరిపోతుంది. పాపర్లు ఎక్కువ నూనె పీల్చుకోకూడదు అనుకుంటే వేయించుకునే ముందు కొంత సమయం ఎండలో పెట్టాలి. వెల్లుల్లి రేకులు సులువుగా తీయాలంటే వాటిని నూనె రాసి ఎండలో పెట్టాలి. నిమ్మకాయలకు కొంచెం నూనె రాసి ఫ్రిడ్జ్లో పెడితే 20-25 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. కిస్మిస్లు నిల్వ చేసే ముందు 2 స్పూన్ల బియ్యం పిండితో కలిపి ఉంచితే విడివిడిగా తాజాగా ఉంటాయి.